బైపీసీ ఎంసెట్ స్టూడెంట్ మీలో ప్రతి ఒక్కరికి కామన్ ఉండే డౌట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క 30 to 35 డేస్ చదివితే మనకు మంచి ర్యాంక్ అనేది వస్తుందా, మంచి కాలేజ్లో సీట్ వస్తుందా, అసలు ఈ యొక్క మంచి ర్యాంక్ రావడానికి బిలో 1000 ర్యాంక్ రావడానికి అసలు ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఎటువంటి చాప్టర్ చదవాలి అండ్ ఏ రీసోర్సెస్ ఫాలో అవ్వాలని ప్రతి స్టూడెంట్కి చాలా డౌట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మీ యొక్క డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి నేను ఒక పీడిఎఫ్ అనేది అయితే తయారు చేశాను అనమాట. ఆ యొక్క పీడిఎఫ్లో మీకు సంబంధించిన కంప్లీట్ రీసోర్సెస్ అయితే నేనైతే ఆల్రెడీ అందులో అయితే అటాచ్ అనేది చేశాను. అండ్ ఇప్పుడు మీకు సబ్జెక్ట్ వైజ్ హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే మీకు అయితే చూపించబోతున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి బాటనీ. సో బాటనీకి సంబంధించిన హై వెయిటేజ్ అండ్ లో వెయిటేజ్ చాప్టర్స్ అనేవి ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జువాలజీ అనమాట. సో జువాలజీకి సంబంధించిన హై వెయిటేజ్ అండ్ లో వెయిటేజ్ చాప్టర్స్ ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ అనమాట. హై వెయిటేజ్ అండ్ లో వెయిటేజ్ చాప్టర్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీలో హై వెయిటేజ్ అండ్ లో వెయిటేజ్ చాప్టర్స్ ఇవన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు హై వెయిటేజ్ చాప్టర్స్ అండ్ లో వెయిటేజ్ చాప్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైనా సరే మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే హై వెయిటేజ్ చాప్టర్స్ చేసిన తర్వాత మీకు టైం ఉంటే లో వెయిటేజ్ చాప్టర్స్ అనేవి చేయండి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఎటువంటి రీసోర్సెస్ ఫాలో అవ్వాలి, ఎటువంటి బుక్స్ ఫాలో అవ్వాలి, అసలు ఎటువంటి మాక్ టెస్ట్ రాయాలి, ఎటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఎటువంటి రీసోర్సెస్ ఫాలో అవ్వాలని చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది అనమాట. సో వీటన్నిటిని నేను కలెక్ట్ చేసి ఆల్రెడీ ఒక పీడిఎఫ్ అనేది తయారు చేశాను. ఆ యొక్క పీడిఎఫ్ ఒక లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో అటాచ్ చేశాను చూడండి. ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్. థ్యాంక్ యూ.